హాయ్ హలో నమస్తే నేను మీ చంద్రకళ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కళాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. సో లాస్ట్ వీడియోలో మనమైతే తంజావూరు అయితే వెళ్ళి బృహదేశ్వర స్వామి టెంపుల్ అయితే విజిట్ చేసాం కదండి. ఇప్పుడైతే అక్కడ నుంచి వచ్చేటప్పుడు బంగారు కామాక్షి అమ్మవారి టెంపుల్కి అయితే లక్ష్మీ అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చామండి. అక్కడ ఫొటోస్ వీడియోస్ ఏమీట్లేదు, జస్ట్ నేను ఫోటో అనేది బయట పెట్టుంటే దాన్ని అయితే ఫోటో తీసి నేనైతే వీడియోలో అయితే డిస్ప్లే చేశాను. అక్కడ నుంచి బయలుదేరి మేమైతే రామేశ్వరం వచ్చేసామండి. ఇక్కడైతే అంటే వచ్చేసరికి మ్యాక్సిమం 5 వరకు అలా అయింది. రూమ్ తీసేసుకొని ఇక్కడ అగ్ని తీర్థానికి అయితే వచ్చామండి. రూమ్లో అయితే అంటే మా లగేజ్ అంతా రూమ్లో పెట్టేసి అగ్ని తీర్థానికి అయితే వచ్చాము. ఇక్కడ స్నానం చేసిన తర్వాత అంటే మునిగిన తర్వాత వెళ్ళి 22 బావులు ఉంటాయండి. అందులో తప్పకుండా స్నానం అయితే చేయాలి. అంటే వాళ్ళు స్నానం అంటే ఎక్కువ కాదు, జస్ట్ వాళ్ళు ఇంత అమౌంట్ అనేది తీసుకొని చిన్న ఇవి ఉంటాయండి, బకెట్స్ ఉంటాయి, వాటితో మన మీద వాటర్ అయితే పోస్తారు. సో ఇక్కడ మనం అయితే మునిగేసిన తర్వాత సో ఇప్పుడు టెంపుల్ గురించి అయితే కొన్ని డీటెయిల్స్ అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది తమిళనాడులో అయితే ఉందండి రామనాథ స్వామి ఆలయం. ఇది 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి మరియు చార్ధామ్ గమ్యస్థానంగా, అంటే చార్ధామ్లో 5 యాత్రలు ఏమో ఉంటాయి కదండి, అందులో గమ్యస్థానంగా ఇదైతే ఉంటుంది. ఇది ఆసియాలోనే అత్యంత పొడవైన ఆలయ కారిడారు మరియు 22 పవిత్ర స్థలాలను అంటే పవిత్ర తీర్థాలు, అంటే ఆల్రెడీ చెప్పాను కదండి 22 పవిత్ర బావులు అయితే ఉంటాయి. వాటి నుంచి మనకి స్నానం అయితే చేపిస్తారు. అంటే ఆ 22 బావుల్లో స్నానం చేస్తే మన పాపాలు పోతాయని ఒక నమ్మకం అండి. ఇక్కడ మనకి దర్శనం టైమింగ్స్ అయితే మార్నింగ్ 5 నుండి ఆఫ్టర్నూన్ 1 వరకు ఉంటుంది. మళ్ళీ 3 నుండి నైట్ 9 వరకు అయితే ఉంటుందంట అండి. మేము 8 కల్లా స్నానాలు చేసి అయితే దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. సో మనకైతే వీడియోస్ అయితే తీయనివ్వడం లేదండి, ఫొటోస్ కానీ తీయనివ్వడం లేదు, జస్ట్ బయట వరకు మాత్రమే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసాము. మేము ఇప్పుడైతే స్నానాలు చేసి అయితే వచ్చేసామండి. టెంపుల్ గురించి చెప్పాలనుకుంటే రామాయణంలో యుద్ధం అంటే సీతాదేవిని గారిని తీసుకెళ్ళిపోతారు కదండి. అలా తీసుకెళ్ళిన తర్వాత ఆ యుద్ధకాండలో అయోధ్యకు తిరిగి వెళ్ళే ప్రయాణంలో లంకకు వంతెన నిర్మించడానికి ముందు రామేశ్వరం ద్వీపంలో శివుడు లింగ రూపంలో అవతరించి పూజించడం గురించి రాముడు సీతకైతే వివరిస్తాడండి. ఆ ప్రదేశం అత్యంత పవిత్రమైనదని మరియు మహాపాపాలను ప్రక్షాళన చేయగలది అని ఆయన వర్ణిస్తాడు. శివపురాణం ప్రకారం రాముడు రామేశ్వరం తీరంలో ఒక లింగ రూపంలో ఉన్న శివుడిని మంత్రజపం, ధ్యానం మరియు నృత్యం ద్వారా ప్రసన్నం చేసుకుంటాడు. సంతోషించిన ఆ దైవం రాముడి ముందు ప్రత్యక్షమై రావణుడిపై విజయం వరించాలి అని అయితే ప్రసాదిస్తాడు. అప్పుడు రాముడు ప్రపంచాన్ని పవిత్రం చేయడానికి మరియు ప్రజలందరికీ అనుగ్రహాన్ని అందించడానికి ఇక్కడే ఉండమని స్వామివారిని అయితే కోరుతారండి. అప్పటి నుండి రామేశ్వరం లింగాన్ని పూజించడం వల్ల భక్తులకి లౌకిక సుఖాలు మరియు మోక్షాన్ని అందిస్తుందని శివపురాణం ద్వారా మనకైతే తెలుస్తుంది. దర్శనం అయిపోయిన తర్వాత రూమ్కి వెళ్ళేసి మళ్ళీ మార్నింగ్ 4:30 కల్లా మేమైతే రెడీ అయ్యి స్ఫటికలింగ దర్శనం కోసం అయితే వచ్చామండి. 4:30కి వచ్చాము. అప్పటికే చాలా లైన్ అయితే క్యూ అయితే ఉంది. సో అక్కడ నుండి మేము దర్శనం చేసేసుకున్న తర్వాత ధనుష్కోటి అయితే వెళ్ళిపోయామండి. సో మేము రామేశ్వరం నుండి అయితే స్టార్ట్ అయ్యి ధనుష్కోడి అయితే వెళ్తున్నామండి. అసలు ధనుష్కోడి అంటే ఒకప్పుడు సందడిగా ఉండే ఒక ఓడరేవు అండి. అంటే ఇక్కడ ఓడరేవు అంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ జరుగుతుంది కదండి, నది ద్వారా అయితే అంటే ఈ సముద్రం ద్వారా అయితే ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ అయితే జరుగుతుంది. ఒకప్పుడు 1964లో అయితే ఒక పెద్ద తుఫాను వల్ల ఇదంతా అంటే ఈ ఓడరేవు మొత్తం అయితే కొట్టుకుపోయిందంటండి. సో నేడు ఇది ఒకవైపు బంగాళాఖాతం అయితే ఉంటుంది దీనికి, అండ్ అదర్ సైడ్ హిందూ మహాసముద్రం అయితే ఉంటుందండి. రెండు ఒక చోట అయితే కలుస్తాయి, అటు సైడ్ ఇటు సైడ్. ఇది మనకి చివరిగా ఉంటుంది. ఇది సుమారు రామేశ్వరం నుండి అయితే కనుక 18 నుండి 20 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. ఈ ధనుష్కోడి అనేది ఈ ద్వీపం యొక్క కొనలో అంటే చివరిలో ఉన్న ఒక నిర్జన పట్టణం. అంటే అంతకుముందైతే మంచిగా ఉండేది, ఇప్పుడు అక్కడ ఏం లేదు కాబట్టి దాన్ని నిర్జన పట్టణం అయితే అని అంటున్నారు. ఇక్కడే శ్రీరాముడు లంకకు రామసేతు వంతెన అయితే కట్టారు కదండి. ఇక్కడే ప్రారంభ స్థానం అయితే స్టార్ట్ అయితే అవుతుందని అప్పుడు స్టార్టింగ్ అయితే చేశారు.
రామేశ్వరం నుంచి మనం ధనుష్కోడి చివరి వరకు వెళ్ళడానికైతే 30-45 నిమిషాలయితే ఈజీగా అయితే పడుతుందండి. ఈ ధనుష్కోటిలో అన్ని అంటే మొత్తం ధ్వంసమైనప్పటికీ పాత చర్చి, రైల్వే స్టేషన్ యొక్క శిథిలాలైతే ఇంకా కొన్నైతే ఉన్నాయంటండి. అవి కూడా మనం నెక్స్ట్ చూద్దాము. ఈ ధనుష్కోటి మనం అంటే చివరికి వెళ్ళిపోతాం కదండీ! ఆ చివరికెళ్ళిన తర్వాత మనకి రామసేతు కట్టారు కదండీ! రాముల వారు. ఆ శిథిలాలు కూడా అయితే మనకైతే కనిపిస్తాయంట. అలా అయిపోయిన తర్వాత కాకపోతే ఇప్పుడు అంటే వీళ్ళొస్తున్నారు కదండీ! చూడ్డానికైతే వచ్చేవాళ్ళుంటారు కదా! సందర్శకులు. సో, వాళ్ళ కోసం అయితే ఇక్కడ కొన్ని అంటే కొన్ని ఇళ్ళలాగా కట్టుకొనైతే ఇక్కడ అయితే స్టే చేస్తున్నారు. ఇలా మనం వెళ్తుంటే మనకి అంటే చిన్న చిన్న ఇళ్ళైతే ఉన్నాయండి. ఇప్పుడు మళ్ళీ కొంతమందయితే కట్టుకుంటూ అయితే ఇక్కడ నివసిస్తున్నారు. కానీ వాళ్ళకి అంటే ఇలాంటి తుఫాన్లు రాకపోతే సేఫ్టీగానే ఉంటుంది. మళ్ళీ ఏమైనా తుఫానొస్తే కనుక వాళ్ళు డేంజర్ ఉంటారు. అలా వచ్చే టైంలో వాళ్ళకి ముందే అంటే చెప్తారు. ఒక ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తారు. అప్పుడు వాళ్ళని వేరే ప్లేస్‌కి మేబీ ఎళ్ళొచ్చు. సో, ఇది ఒకప్పుడు చాలా అందంగా అండ్ చాలా రద్దీగా ఉన్న బిజినెస్ అనేది బాగా జరిగే ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్ బిజినెస్ జరిగే ప్లేస్ అండి. బట్ ఇప్పుడు చూసారు కదండీ ఎలా అయితే ఉంది. సో, మనమైతే ఇక్కడికైతే వచ్చేసామండి. అంటే మనం ఎడ్జ్‌కైతే వచ్చేసాము. సో, ఇంకొన్ని డీటెయిల్స్ అయితే నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేసుకుందామండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ అయితే చేయగలరండి. మీరు కూడా ఇక్కడికి వచ్చినట్లయితే గనక మీ ఎక్స్‌పీరియన్స్ అనేది నాకైతే కామెంట్‌లో షేర్ చేయడం మర్చిపోవద్దు. సో, ఈ యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకైతే సపోర్ట్ చేయగలరండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.